ఆత్మ నిర్మించిన ఇల్లు. ఒక భయానక కథ. అందమైన ఒక పాత మ్యాన్షన్, విశాలమైన గదులు, పెద్ద తోట, అద్దాలు, మెరిసిపోతున్న హాలు. కానీ ఆ ఇంటికి ఒక చీకటి రహస్యం ఉంది. అది నివసించిన చివరి వ్యక్తి పాత యజమాని రామలక్ష్మి. ఆమె మరణించిన తరువాత కూడా ఆ ఇంటిలో ఆమె ఆత్మ తిరుగుతూనే ఉందని ప్రజలు గుసగుసలాడుకునేవారు. కొత్తగా వివాహమైన జంట శ్రీనివాస్ మరియు లక్ష్మి ఆ మ్యాన్షన్ను కొనుగోలు చేసి ఆనందంగా తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశించారు. అయితే వారు అడుగుపెట్టిన కొద్ది రోజులకే వింతైన సంఘటనలు జరగడం మొదలైంది. రాత్రివేళల్లో పిల్లల ఏడుపు శబ్దాలు, వస్తువులు కదలడం, అద్దాలలో వింతైన ముఖాలు కనిపించడం. లక్ష్మి భయంతో వణుకుతూ శ్రీనివాస్తో ఈ విషయం చెప్పింది. శ్రీనివాస్ మొదట లక్ష్మి భయపడుతుందని అనుకున్నాడు. కానీ ఈ సంఘటనలు పదే పదే జరగడంతో ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. గ్రామస్తులను అడిగితే వారు రామలక్ష్మి గురించి చెప్పారు. ఆమె ఒంటరిగా నివసించేది. ఆమెకు పిల్లలు లేకపోవడంతో ఆ ఇల్లు ఆమె ప్రపంచమైపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఇల్లు ఎవరికీ అమ్ముడుపోలేదు. అందుకే ఆమె ఆత్మ ఇంకా ఆ ఇంటికి అతుక్కుపోయి ఉందని వారు నమ్మారు. శ్రీనివాస్ మరియు లక్ష్మి ఒక పూజారిని పిలిపించారు. పూజారి ఇంటిని శుద్ధి చేసి మంత్రాలు చదివాడు. కొంతకాలం ప్రశాంతంగా ఉన్న త్వరలోనే వింతైన సంఘటనలు మళ్లీ మొదలయ్యాయి. ఒక రాత్రి లక్ష్మి నిద్రలేచి గది నుంచి బయటకు వచ్చింది. చీకటిలో ఆమెకు ఒక వృద్ధ మహిళ కనిపించింది. ఆ మహిళ రామలక్ష్మిలాగానే ఉంది. ఆమె లక్ష్మిని చూసి బాధగా నవ్వింది. ఈ ఇల్లు నాది, నువ్వు ఇక్కడ ఉండటానికి నేను అనుమతించను అని రామలక్ష్మి చెప్పింది. లక్ష్మి భయంతో కేకలు వేసింది. శ్రీనివాస్ గదిలో నుంచి బయటకు వచ్చి రామలక్ష్మి ఆకృతిని చూసి స్తంభించిపోయాడు. అతను రామలక్ష్మిని ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నించాడు. అమ్మగారు, మీకు ఏమి కావాలి? మేము మీ ఇంటికి ఎలాంటి హాని చేయలేదు. రామలక్ష్మి కొద్దిసేపు ఆలోచించింది. ఆ తరువాత ఆమె చెప్పింది, నాకు ఒక మనవరాలు కావాలి. నేను చనిపోయే ముందు నా చేతుల్లో నా మనవరాలను చూడాలని కోరుకున్నాను. కానీ అది నాకు సాధ్యం కాలేదు. శ్రీనివాస్ మరియు లక్ష్మి ఒకరినొకరు చూసుకున్నారు. వారికి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి గర్భవతి అని తెలిసింది. శ్రీనివాస్ మరియు లక్ష్మి ఆనందంతో ఆకాశమంటూ కూర్చున్నారు. లక్ష్మి ప్రసవించి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వారు ఆ బిడ్డ పేరు రామలక్ష్మి అని పెట్టారు. రామలక్ష్మి బిడ్డను చూసిన రామలక్ష్మి ఆత్మ ప్రశాంతంగా ఉంది. ఆమె ఇక ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. ఆ తరువాత శ్రీనివాస్ మరియు లక్ష్మి ఆ ఇంట్లో ఆనందంగా నివసించారు. వారికి 2 పిల్లలు. రామలక్ష్మి ఆత్మ వారిని ఎప్పుడూ వదలలేదు. ఆమె వారి కుటుంబాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది.